ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి ఉధృతి గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజబాబు అందిస్తారు. అక్కడ వరద ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. రాజబాబు, ఓటు. గోదావరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహిస్తుంది. గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో గోదావరిలో వరద నీరు చేరటం వల్ల ఇప్పటికే చాలా లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పోలవరం జిల్లా, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి లంక గ్రామాలు, లోతట్టు గ్రామాలు కూడా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. మనం ప్రస్తుతం రాజమండ్రి రోడ్డు కమ్ రైలు వంతెన సమీపంలోని ఒక ఘాటు దగ్గర ఉన్నాం. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు గోదావరి ఉగ్రరూపం దాల్చి పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో వరద నీరు గోదావరిలో చేరటం వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 1వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 12.90 అడుగుల వద్ద నీటి మట్టం కొనసాగుతుంది. ప్రస్తుతం బ్యారేజీకి సంబంధించి 175 గేట్లను కూడా ఎత్తివేసి 11,60,000 క్యూసెక్ల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి గత 2 రోజులుగా కూడా గోదావరి వరద నీటిని దిగువకు విడుదల చేయడం వల్ల అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లోని 16 మండలాలకు సంబంధించి 32 లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లంక గ్రామాల ప్రజలు ప్రస్తుతం వాహనాల రాకపోకలు స్తంభించాయి. నాటు పడవలపైనే ప్రయాణాలు సాగిస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి గోదావరి నదిలో పంటు ప్రయాణాలు కూడా తాత్కాలికంగా నిలిపివేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కాజ్వేలు, రహదారులు కూడా పూర్తిగా నీట మునిగాయి. ప్రస్తుతమైతే కనుక గోదావరి వరద ఉధృతి వల్ల లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో ఏదైతే గోదావరి నది మధ్యలో ఉన్న లంక గ్రామాలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. లంక గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలు కూడా తరలించారు. ధవళేశ్వరం బ్యారేజీకి ఎగువన అంటే ముఖ్యంగా పోలవరం జిల్లాకు సంబంధించి పోలవరం జిల్లాలో కూడా శబరి, గోదావరి పొంగి ప్రవహిస్తున్నాయి. పోలవరం జిల్లాల్లో లోతట్టు గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. శబరి, గోదావరి పొంగి ప్రవహించడం వల్ల రహదారులు నీట మునిగాయి, కాజ్వేలు నీట మునిగాయి. పోలవరం జిల్లాకు సంబంధించి విలీన మండలాల్లో సుమారుగా 40 గ్రామాలకు వాహనాల రాకపోకలు స్తంభించాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. విలీన మండలాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి స్వచ్ఛందంగా పునరావాస కేంద్రాలకు తరలిపోతున్నారు. ఇప్పటికే గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. భద్రాచలం వద్ద 3వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి గోదావరి వరద ఉధృతి కొనసాగడం వల్ల ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి ఈ రోజు 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిలో కూడా వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉందని కూడా జలవనరుల అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే ప్రస్తుతం 11,60,000 క్యూసెక్ల వరద నీటిని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద దిగువకు విడుదల చేస్తున్నప్పటికీ రేపటికి 15 నుంచి 16 లక్షల క్యూసెక్ల వరద నీరు ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్దకు వచ్చే అవకాశం ఉందని కూడా జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక గోదావరి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ రాజమండ్రిలోని ఇక్కడ పర్యాటక శాఖకు సంబంధించిన బోట్లు కూడా చూడవచ్చు. వరద నీటిలో పర్యాటక శాఖ బోట్లు ఉన్న దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఘాట్లను కూడా ఏదైతే గోదావరి బండ ఉందో గోదావరి బండను కూడా గోదావరి వరద ప్రవాహం తాకింది. అంటే రేపటికి గోదావరి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. 2వ ప్రమాద హెచ్చరిక స్థాయిని మించి ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే లోతట్టు గ్రామాల ప్రజలను, లంక గ్రామాల ప్రజలను కూడా అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని జాగ్రత్త చర్యలు కూడా చేపట్టారు. ప్రజలకు వరద బాధితులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా అధికార యంత్రాంగం స్పందించి ఒటావుటిన కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా, అదేవిధంగా పోలవరం జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించకుండా ఉండేందుకు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 2వ ప్రమాద హెచ్చరిక చెరువులో గోదావరి పొంగి ప్రవహిస్తుంది. ఇది గోదావరి వరద ఉధృతికి సంబంధించిన పరిస్థితి.